నమస్తే అండి, నా పేరు బాలాజీ రబైనా. అన్అకాడమీ ప్లాట్ఫామ్ పైన ఎడ్యుకేటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సెషన్లో ఈ కోర్సులో మనం చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే టీఎస్పీఎస్సీ ఎకానమీకి సంబంధించినటువంటి థర్డ్ పార్ట్ 50 మార్క్స్ ఏదైతే ఉందో ఇష్యూస్ ఆఫ్ చేంజ్ అండ్ డెవలప్మెంట్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే పార్ట్ 50 మార్క్స్ పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఇచ్చినటువంటి సిలబస్లో ఇలా కనిపిస్తుంది. ఏది పార్ట్ 3 ఎకానమిక్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది 150 మార్క్స్కు. దీంట్లో మనం చూడబోతున్నటువంటి ఈ డెమో క్లాస్లో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇది ఒక 50 మార్క్స్ పాత్ర ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను చూద్దాం. ప్రధానంగా ఎవరికైతే ఈ కోర్స్ నచ్చుతుందో, ఈ డెమో క్లాస్ నచ్చుతుందో, మీరు బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ వాడి మీరు ఇందులో జాయిన్ అయిపోవచ్చు అన్అకాడమీ ప్లాట్ఫామ్లో. సో ఇంకెవరైతే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయలేదో డౌన్లోడ్ చేయండి, బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ వాడండి. మీకు ఒక 10% కన్సెషన్ కూడా వస్తుంది. ప్రధానంగా చూసేటప్పుడు మనకు ఈ థర్డ్ పార్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చేంజ్ అనే భాగం ఏదైతుందో దాంట్లో ప్రధానంగా 4 సెక్షన్లు కనిపించడం జరుగుతుంది. 4 సెక్షన్లు మనకు కనిపిస్తుంది. ఉన్నటువంటి 50 మార్క్స్ ఏమో మనకు సిలబస్ ప్రకారం ఇలా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంటే అభివృద్ధి మార్పులకు సంబంధించినటువంటి అంశాల గురించి మనకు 50 మార్కులు సిలబస్లో ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. దాంట్లో ఒక్కొక్క సెక్షన్కి దాదాపుగా 12 మార్కులకు పైగా డెవలప్మెంట్ డైనమిక్స్, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్స్, అదేవిధంగా ఎకానమిక్ రిఫార్మ్స్, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇలా ప్రతి సెక్షన్ కూడా 12 మార్కులకు పైగా రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఇది టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా తీసుకున్నటువంటి సిలబస్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. దానినే నేను ఒక తూకీగా మీకు చూపించే ప్రయత్నం చేసిన. సో దీనిని ఎవరైతే డెమో క్లాస్ నచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మీరు డెమో క్లాస్ నచ్చితే ఖచ్చితంగా బాలాజీ 10 లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడి జాయిన్ అయిపోండి. రేపు 14వ తారీఖు నుంచి కోర్సు స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఈ తూకీగా ఉన్నటువంటి డెవలప్మెంట్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్స్ అండ్ ఎకానమిక్ రిఫార్మ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ కోర్సులో పూర్తి స్థాయిలో చదువుతాం. దాదాపుగా ఒక 2 నెలల 15 రోజుల్లో ఈ కోర్సును కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ జాయిన్ కాండి ఇది చూసినటువంటి వాళ్ళు. ఇక మరొక పీపీటీ కనిపిస్తుంది ఇక్కడ. ఒక్కొక్క దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. సో డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ ఇది 2వ సెక్షన్, ఇది 4th సెక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్ డైనమిక్స్ అనేది 1st సెక్షన్. దీనికి సంబంధించినటువంటి 4 సెక్షన్లు మనం పీపీటీ ద్వారా కనిపిస్తుంది. సో డెవలప్మెంట్ డైనమిక్స్, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్స్, ఎకానమిక్ రిఫార్మ్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ 4 వాటి గురించి మనం పూర్తి స్థాయిలో చూస్తే డెఫినెట్లీ ఇక్కడ ఉన్నటువంటి 50 మార్క్స్ మనం ఒడిసిపట్టినటువంటి వాళ్ళం అవుతాం. అయితే డెవలప్మెంట్ డైనమిక్స్ అనే అంశం చూస్తున్నప్పుడు ఏదైతే సిలబస్లో ఉన్నటువంటి డైనమిక్ డెవలప్మెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక్కసారి. సిలబస్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా తీసుకున్నటువంటి సిలబస్ ప్రకారం ఏదైతే ఉందో డెవలప్మెంట్ డైనమిక్స్. సో డెవలప్మెంట్ డైనమిక్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ దీన్ని తెలుగులో అభివృద్ధి గతిశీలత అంటాం. అభివృద్ధి గతిశీలత. మరి గతిశీలత అంటే ఏంటి అంటే ఒక మార్పులు తీసుకొచ్చేటటువంటివి లేదా శక్తిలో ఒక చర్య జరుగుతున్నప్పుడు దానిలో మార్పుని కలగజేస్తున్నటువంటి అంశం, దాన్ని డైనమిక్ అంటాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదం డెవలప్మెంట్ డైనమిక్స్ అంటే అభివృద్ధి గతిశీలత అన్నాం, సరైనటువంటి తెలుగు వర్డ్. అభివృద్ధి గతిశీలత అనగా అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చే కారకం కావచ్చు, లేదా అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చే అంశం కావచ్చు. అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చే అంశం లేదా అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చే కారకం. ఓకేనా? సో అంటే డెవలప్మెంట్ డైనమిక్స్ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఈ అభివృద్ధిలో ఈ భారత అభివృద్ధి ఏదైతుందో, ఈ దేశ అభివృద్ధి ఏదైతుందో దానిలో కీలకంగా పాటుపడుతున్నటువంటి అంశాలు ఏంటనేది చెప్పుకోవచ్చు. సో మనకి ఇచ్చిండు సిలబస్ లోనే మనకు పర్టికులర్ గా మెన్షన్ చేసిండు
మనం చూడాల్సినటువంటి అంశాలు ప్రధానంగా 2 అంశాలుగా డివైడ్ చేసి ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చేటటువంటి అంశాలు ప్రధానంగా ఒకటి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ప్రాంతీయ అసమానతలు ఇన్ ఇండియా అన్నట్టు చూడండి. సో భారతదేశంలో రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు అనేది ప్రధానంగా ఈ అభివృద్ధిలో కొంత మార్పులు అనేది కనిపిస్తుంది. ఇక రెండవ ప్రధాన అంశం సోషల్ ఇన్ఈక్వాలిటీస్. ఒకటి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ రెండవది సోషల్ ఇన్ఈక్వాలిటీస్. ఈ 2 అంశాలను కనుక మనం పూర్తి స్థాయిలో చూస్తే డెఫినెట్లీ మనం ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ డైనమిక్స్ లేదా అభివృద్ధి గతిశీలత అనే అంశం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో చూసినటువంటి వాళ్ళం అవుతాం. దాదాపుగా 12 నుంచి 15 మార్కులు ఇక్కడ వస్తే దాన్ని ఒడిసిపట్టినటువంటి వాళ్ళం అవుతాం. మరి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ చూస్తున్నప్పుడు లేదా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ చూస్తున్నప్పుడు దీంట్లో కూడా చాలా వరకు సబ్ టాపిక్స్ అనేది మనకు కనిపిస్తుంది. రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ లో అనేక అంశాలు, అది సహజ కారక అంశాలైనా కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక దేశ అభివృద్ధిలో పాటుపడుతున్నటువంటి రకరకాల చర్యలు, అంటే ఇక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు. సో ఇలా ప్రతి అంశాన్ని గురించి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ లో చర్చిస్తాం. ఇక సోషల్ ఇన్ఈక్వాలిటీస్, సామాజిక అసమానత, ఇంకా దాంట్లో కూడా పర్టికులర్ గా మనం ఏం చూడాలనేది ఇక్కడ మెన్షన్ చేసిండు. ఒకటి సామాజిక అసమానతలు కూడా అభివృద్ధిలో ఈ కొంత ప్రభావితం చూపిస్తున్నాయని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ప్రధానంగా ఒకటి క్యాస్ట్, రెండవది ఎథ్నిసిటీ లేదా ట్రైబ్ అంటున్నాం, తెగ, మూడవది జెండర్ అంటే పుల్లింగం స్త్రీలింగం ఏదైతే ఉందో కొంత ఈ మహిళా సాధికారత లాంటి పదాలు ఏదైతే అంటున్నామో, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాంటివి జెండర్లో చూస్తాం. ఇక రిలీజియన్, మతం లాంటి సంబంధించినటువంటి కారకాలు అభివృద్ధిలో ఏ మేరకు తోడ్పాటు అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలను చూస్తాం. ఇక మైగ్రేషన్, వలసలు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్స్టేట్ మైగ్రేషన్స్ కావచ్చు, ఓకే, లేకపోతే ఇంటర్నల్ మైగ్రేషన్స్ కావచ్చు. సో ఇలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జరిగేటటువంటి ఈ శ్రామిక చలనం లేదా ఈ చలనాలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలిపోయే మానవులు ఏదైతున్నాయో ఆ మైగ్రేషన్స్ యొక్క పాత్ర, ఈ వలసల పాత్ర అభివృద్ధిలో ఏ మేరకు ప్రభావితం చూయిస్తుందో చూసే ప్రయత్నం చేస్తాం. ఇక అర్బనైజేషన్, పట్టణాభివృద్ధి అంటున్నాం, పట్టణాల పాత్ర కూడా అభివృద్ధిలో ఏ మేరకు ఉందనేది చూస్తాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో 38.88 పట్టణీకరణ జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఒక దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతున్నప్పుడు అర్బనైజేషన్ జరగడం అనేది సగటున తెలిసినటువంటి విషయం, సగటున ప్రతి ఆస్పిరెంట్కు తెలవాల్సినటువంటి విషయం, చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా. సో అంటే డెవలప్మెంట్ డైనమిక్స్ అనే అంశాన్ని తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ డైనమిక్స్ అంటే ఏంటి అని అంటే అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చే కారకాలు లేదా అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చే అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి చర్చించడమే ఈ సెక్షన్ 12 నుంచి 15 మార్కుల పాత్ర అయిపోతుంది. ఈ డెవలప్మెంట్ డైనమిక్స్ లో కూడా ప్రధానంగా మనకైతే 2 అంశాలు ఇచ్చినటువంటి సందర్భం, ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అంటున్నాం అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటున్నాం. ఈ రెండింటి గురించి కనుక కొంత పూర్వపరాలని, కొంత వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలని, డెవలప్మెంట్ డైనమిక్స్ ని లేదా డెవలప్మెంట్ ని ఏదైతే అంచనా వేసేటటువంటి సూచికలు లాంటి అంశాలు కావచ్చు. సో ఇలాంటి అంశాలని ఈ సెక్షన్ లో మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక ఇది మొదటి సెక్షన్. ఇక సెక్షన్ 2 అనేది స్పెసిఫిక్ గా కనిపిస్తుంది మనకు, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే అభివృద్ధి స్థానచలనం, అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో జరిగేటటువంటి స్థానభ్రంశం లేదా స్థానచలనం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించేటటువంటి పద్ధతి ఏదైతుందో దాని డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. దీని గురించి కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ ప్రధానమైనటువంటి చట్టాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి చట్టాలు దీంట్లో చూసే ప్రయత్నం చేస్తాం. ఇక మూడవది పరిశీలిస్తే ఎకానమిక్ రీఫార్మ్స్. అయితే ఇంకా డెవలప్మెంట్ డైనమిక్ డిస్ప్లేస్మెంట్స్ లో స్పెసిఫిక్ గా మనం ఏం చదవాలో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానమైన విషయాలను పరిశీలిస్తున్నప్పుడు, సిలబస్ లో ఇచ్చిన ప్రధానమైన విషయాలని పరిశీలిస్తున్నప్పుడు
ల్యాండ్ అక్విజిషన్ పాలసీ ఒకటి, ఓకేనా, భూసేకరణ విధానం ఒకటి, ఇక రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ విధానం ఒకటి. వీటి గురించి ప్రధానంగా చర్చించే ప్రయత్నం చేస్తాం. ఇంకా మూడవ పాత్ర చూస్తున్నప్పుడు డెవలప్మెంట్ డైనమిక్స్ ఒకటి అన్నాం, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్స్ రెండవది అన్నాం. ఇక మూడవ పాత్ర ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఎకనామిక్ రీఫార్మ్స్ అంటున్నాం. ఎకనామిక్ రీఫార్మ్స్. సో ఎకనామిక్ రీఫార్మ్స్ కు సంబంధించి ఇది చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి పీపీటీ మనకు అవైలబుల్లో ఇక్కడ లేనట్టు అనిపిస్తుంది. సో ఇది చూడండి సార్, దీంట్లో కూడా ఎకనామిక్ రిఫార్మ్స్ లో గ్రోత్ ఎలా ఉంది, పావర్టీ ఎలా ఉంది, ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఓకేనా, వృద్ధి ఎలా ఉంది, పేదరికం ఎలా ఉంది, అసమానతలు ఎలా ఉన్నాయి, సోషల్ డెవలప్మెంట్ ప్రధానంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎలా ఉంది, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ, ఇలాంటి అంశాలను ఎకనామిక్ రిఫార్మ్స్ లో ప్రధానమైనటువంటి విషయాలకు అక్కడ దానికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ఈ కోర్సులో. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్, దీన్నే తెలుగులో అయితే మనం ప్రధానంగా సుస్థిర అభివృద్ధి అంటాం. సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అన్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ప్రస్తుత తరం వారి అవసరాలని కాపాడుకుంటూ భవిష్యత్ తరాల వారి అవసరాలని, ప్రస్తుత తరం వారి అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారి అవసరాలు కాపాడమే సుస్థిర అభివృద్ధి అన్నాం, ఓకేనా. సో ఒక్కసారి చూద్దాం దానికి సంబంధించిన పీపీటీ కూడా. ఇది చూడండి సార్, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇక్కడ కూడా ఏం విషయాలు చదవాలి మనకు స్పెసిఫిక్ గా టిఎస్పిసి వెబ్సైట్ నుంచి కనిపిస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఎలా కొలామానం ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూసేటప్పుడు ప్రధానంగా దీనికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా పెట్టుకున్నటువంటి ఎండిజి గోల్స్ కూడా కొంత పరిశీలించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, ఆ తర్వాత మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్మెంట్ చేసిన తర్వాత అంతర్జాతీయంగా ఎస్డిజి గోల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఎస్డిజి గోల్స్ నడుస్తుంది. సో కొంత పూర్వపరాలను పరిశీలిస్తూ దీన్ని కూడా పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం చేద్దాం ఈ కోర్సులో. మొత్తానికి పిన్ టు పిన్ సిలబస్ లో ఏమి ఇచ్చిర్రు, మనం ఏం నేర్చుకుంటున్నాం, గత పేపర్లో ఏమి ఇచ్చిర్రు, ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ లో వాటిని పరిశీలిస్తూనే మీకు ఈ కోర్సు అందించే ప్రయత్నం చేస్తా. ఎవరికైతే డెమో క్లాస్ నచ్చిందో ఖచ్చితంగా బాలాజీ 10 లైవ్ రిఫరల్ కోడ్ వాడి ఈ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ లో ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక మీకు వెసులుబాటు కూడా ఉంది. 12 నెలలకు జాయిన్ అయ్యే వాళ్ళకు ఒక 3 మంత్స్ ఇంకా ఎక్స్ట్రా కూడా పొడిగించే అవకాశం ఉంది. డెవలప్మెంట్ ఖచ్చితంగా మీకు ఈ డెమో ఉపయోగపడుతుంది, కొంత క్లారిటీ వస్తుంది ఏం చదవాలనేది భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి సెషన్ లో కలిసే ప్రయత్నం చేద్దాం.